దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఒక హీరో అయితే అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు కదా. ఆ వంతున పసిపిల్లని వేసుకొని వచ్చినా కూడా ఆయన మనసుంటి మనిషేగా. ఏం టీవీలలో కానొత్తుండు, సినిమాలకు పోయినప్పుడు కానొత్తుండు, సెల్లులలో కానొత్తుండు. ఇంకా దగ్గరకు మీనబడి చూస్తేనేనా అభిమానం? ఎడంగుండి చూస్తే అభిమానం కాదా? సిగ్గు ఉండాలి కొద్దిగా అభిమానులకి. సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఎగబడి మన ఇల్లు మనం తగ్గించుకోవద్దని నేను చెబుతున్నా. మన నిధి అగర్వాల్ తీశారు, సమంత కావచ్చు, తమిళ హీరో అజయ్ కావచ్చు. అంటే ఇందుకు ఫ్యాన్స్ ఎందుకు అంటే ఇష్టమా లేక సెల్ఫీ దిగాలనే ఆతృత ఏమంటారు? సెల్ఫీ దిగాలని ఆతృత ఉంటే అడిగే పద్ధతి వేరే ఉంటుందిగా. ఇట్టనా ఆడవాళ్ళనే ఇప్పుడు మొన్నంటే ఆడవాళ్ళు అని చెప్పి పడ్డారు, పిచ్చి కుక్కల్లా మేనపడరు, జంతువులా మేనపడరు, ఉమ్మిని అనుకోని లేకుండా నిందించారు. మరి ఇప్పుడు ఒక మగవాడు రామ్ చరణ్ అంటే హీరో, మగ హీరోవే కదా, మరి ఆయన మీద ఎట్టబడరు? ఇప్పుడు అట్ట కూడా ఆలోచించాలి కదా. అందుకని ఫ్యాన్స్కే చెప్పాలన్నమాట, సిగ్గు లేకుండా అట్ట దిగజారి ఒక మడిసి మీద ఒక మడిసి పడొద్దు కొద్దిగా. గతంలో ఇట్లా సేమ్ అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి పోతే ఈ తొక్కిస్తే ఆటలో ఒకరు చనిపోవడం జరిగింది, అల్లు అర్జున్ జైల్లో పెట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భం నేను కనపడింది, ఏమంటారు? నిజంగా నిన్న కూడా అదే జరిగేది. అదే జరిగితే మళ్ళీ అదే సీను రామ్ చరణ్ మీద కూడా జరిగేదో ఏమో చూడు. మనం బుద్ధి లేకుండా, మనం సిగ్గు లేకుండా, మనం ఎచ్చలు విడిగా అభిమానం పేరు చెప్పుకొని ఒక మడిసి, మరి అసలు ఆ మడిసి ఉంటడా ఊటుడానికి కూడా లేకుండా అట్ట పడుతుంది. దేనికి? కొద్దిగా సిగ్గు ఉండాలిగా, కొద్దిగా బుద్ధి ఉండాలిగా, మనుషులుగా మారాలని కోరుకుంటున్నాను నేను. ఎంతకని తిట్టాలా, ఎంతకని అనాలా? ఇప్పుడు ఇదే వర్షన్కి వచ్చేస్తే ఇప్పుడు ఆ రామ్ చరణ్ గారు పాప కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ మీద కూడా ఇలా పడుతున్నారు కాదనట్లా, కానీ ఆడవాళ్ళు మాత్రం స్పెషల్ గా మా మీదే వస్తున్నారు, మా మీదే పడుతున్నారు అని చెప్పేసి ఒక ఉమెన్ కార్డ్ లాగా వాడుతున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు మగం ఉమెన్ కార్డు వాడాలనా? అదే ఇప్పుడు అంతే కదా. నాకు ఆ పేరు పలక రావట్లేదు కానీ ఇప్పుడు హీరో మీద కూడా అంతే పసిపాపు ఉంది అని కూడా లేకుండా, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మీద పడ్డరు. మరి నేనేం కార్డు వాడాలా? అదే లెక్క అయితే నేను కూడా ఒక కార్డు వాడాలి కదా. అదే అందుకని మనకే ఉండాలా, అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని చెబుతాను నేను. అభిమానం పేరుతోటి పిచ్చి కుక్కల్లా దిగజారి పడొద్దు. హీరోల మీద మనమే కదా వాళ్ళకి పేరు తెచ్చేది. అంత పేరు తెచ్చేది ఎవరు? అభిమానం పేరుతో అభిమానులే కదా. పేరు తెచ్చి మళ్ళీ మన పేరు మనమే దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుండి చూసినా బాధ్యత లేదా కోరిక కోరాలా. మేము మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం కాబట్టి, పిచ్చిగా అభిమానిస్తున్నాం కాబట్టి, మీ సినిమాలు ఇటు చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, మీకు పుటోలు కడుతున్నాం, మీకు దండలు వేస్తున్నాం, మేము సొక్కాలు చింపుకుంటున్నాం, ఒక్కొక్కరు ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు అభిమానం పిచ్చితోటి. మేము ఇంత చేస్తున్నాం, మాకు నెలకు ఒకటన్నా 2 నెలలకు ఒకటన్నా మాకు పుటో సూటాలుగా పెట్టండి అని కోరుకోవాలి. కోరుకుంటే సరిపోద్ది. కానీ ప్రతి ఒక్కరు ఆడికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి చెప్పరు ఉందా? వాళ్ళకి కూడా మంచి చెప్పరు, బయటకు తిరిగే స్వేచ్ఛ ఉండాలి కదా, ఇవ్వాలి కదా మనం. మరి మనం హీరో అభిమానించినప్పుడు వాళ్ళకి కూడా స్వేచ్ఛ మనం ఇవ్వాలి కదా. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది అభిమానులకి? ఇలాంటి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కానీ ఆ హీరోలు కానీ దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటారు? అభిమానులుగా మనమే సిగ్గు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అభిమానులే తిడుతున్నాను ప్రత్యేకంగా. దయచేసి అభిమానం పేరుతో పిచ్చి కుక్కల్లా ఎగబడొద్దు, మనల్ని మనం దిగజార్చుకోవద్దు. ఒక మనిషిని పైకి లేపేది ఎవరు? హీరోగా ఆయన పైన కూర్చోబెట్టేది ఎవరు? మనమేగా. కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే మనిషిని దిగజార్చి మనం దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుండి చూస్తే కారాడు ఆయన హీరో ఎగబడిపోతే మడిసేగా, ఆయనకు 2 కాళ్ళు 2 చేతులేగా ఉంది. హీరో ఇంట్లో దగ్గినా పిత్తినా పత్తి ఒకటి మీడియాకి ఎక్కుద్ది. ఎందుకు? మరి మనలో కూడా పిల్లలు పుడతారుగా, మరి మనకు కూడా చెప్పొచ్చుగా. మనకు ఉండవు. ఒక హీరో ఇంటో కానీ, ఒక సెలబ్రిటీ ఇంటో కానీ, ఒక రాజకీయ నాయకుడి ఇంటో కానీ దగ్గినా పిత్తినా మీడియాకి ఎక్కాల్సిందే. ఒక పిల్ల పుట్టినా, ఒక తల్లి పుట్టినా, ఎవరు సెలబ్రిటీలు వాళ్ళు చేసుకుంటారు. మనకెందుకు ఆ దొల ఎగబడటం అవసరమా? దయచేసి మారాలని కోరుకుంటున్నాను నేను. నిన్న రామ్ చరణ్ చాలా ఓపికతో అందరిని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది ఉపాసనకు. రామ్ చరణ్ ప్లేస్లో బాలకృష్ణ ఉంటే ఏం జరిగేది? బాలకృష్ణ గారు ఉంటే పేల్చిపార్థం కావాడు ఒక్కొక్కరి. ఆయనకున్న కోపానికి ఆయన కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. బాలశంకరుడు ఒక దాంట్లో చూసింది నేను, పసిబాబుకాయ ఏంటి అని చెప్తాడు. ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. అందుకని ఎవరినైనా ఇబ్బంది పెట్టొద్దు సెలబ్రిటీలని. ఎడంగుండి చూస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఎగబడతాం పని లేక? మరి అట్ట ఎగబడితే మరి కొడతారు, కొట్టకేం చేస్తారు? కొడితే మళ్ళీ హీరో కొట్టినాడు మేము అభిమానం పేరుతో వచ్చినామని మళ్ళీ ఇది ఒక ధారణ. మనం దిగజారి మన పిచ్చుకుక్కల మీద పడ్డా ఏమి లేదు, కానీ వాళ్ళు కొడితే తప్పు వచ్చిందా కొట్టాల, తంతేనే సిగ్గు వస్తుంది. అభిమానులకు ఏడ్చేసి కుక్కలు దాన్ని దన్నాల, తంతేనే సిగ్గు వస్తుంది.
ఒక్కొక్క నీడుస్తుంటే కానీ నా హీరో అని కాలర్లు ఎగరేయరు, ఇళ్ళలో దోసపోయి సినిమాల థియేటర్లకు పెట్టరు, కటౌట్లు కట్టరు. ఒక్కొక్కడు అయితే అభిమానం పిచ్చితో ప్రాణం కూడా తీసుకుంటుండు. మరి అప్పుడు ఆ తల్లిదండ్రులు కడుపు కోత గురి అవుతారు. మరి అట్టేటప్పుడు తిట్టాల్సిందే. అందుకని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టాల పోలీసులు పెట్టించి. అంటే ఈ ఫ్యాన్స్ కూడా అమ్మా వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు చూసుకోరు, కానీ వీళ్ళకి 10,000 20,000 సంపాదించడం కూడా గగనంగా ఉంటుంది. కోట్లు సంపాదించే హీరోల గురించి మాత్రం వీళ్ళు బాధపడుతుంటారు. సిగ్గులేక ఇంట్లో జరపలే, ఒక్కొక్కడు ఇంట్లో కూడా జరపలేడు. ఇంట్లోకి ఇవ్వమంటే 10 ఇడు కానీ హీరోకి కటౌట్ కట్టి పాలాభిషేకాలు చేయమంటే చేస్తారు. దీని మీద నన్ను తిడతారేమో కానీ ఇదే నిజమే. చివరిలాంటి మీకు అదే కుక్క గదే పట్టుద్ది. ఒక్క హీరో నిలబడి ఇప్పుడు నా అభిమానులు వస్తారు అని చెప్పి నెలకు ఒకరు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు 2 నెలలకు ఒకసారి నా అభిమానుల కోసం నేను ఫోటో ఇద్దాము, నన్ను ఇంతసేపు అభిమానిస్తారు, మమ్మల్ని దేశపోయి ఇంత ఎత్తుకు పెట్టింది వాళ్ళే మమ్మల్ని అని గౌరవం మర్యాద ఏ హీరో ఇచ్చిండు ఇంతవరకు? ఒక మహేష్ బాబు ఎవరో ఇచ్చారట ఒకసారి. అట్ట అందరూ ఆలోచిస్తే ఇట్ట పిచ్చుకోకల్లా ఎవపడరు కదా. హీరోలు కూడా కొద్దిగా ఆలోచించాలి అభిమానుల కోసం. బికాస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో రేర్గా బయటకు వస్తారు. సో ఆ టైంలో అంత వాళ్ళ డాటర్ కాబట్టి, ఫస్ట్ డాటర్ కాబట్టి తన మీద చాలా కేర్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో అట్లా మీద వాళ్ళ ఫేస్ కూడా హైడ్ చేస్తారు. అంటే దేర్ ప్రొటెక్టింగ్ యాక్చువల్లీ క్లింకర్ అని. సో ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు. సో ఫ్యాన్స్ ఉన్నప్పుడు మినిమం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. బికాజ్ వాళ్ళు మరి పైన బ్లాంకెట్ ఏడే తీసుకొచ్చిరో అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆఫ్టర్ దట్ ఏంటి అన్న విషయం మనం కరెక్ట్ తెలుసుకుంటే కొంచెం వాళ్ళకు కూడా నెక్స్ట్ ఏమైందంటే అరే ఫ్యాన్స్ ఇట్లా వాళ్ళని మనం గెలవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది, లైక్ స్టార్స్కి కానీ. సో మనం అంత డిసిప్లిన్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే బయటకు రావడానికి కూడా ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎక్కువ ఏముండదు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మీరు హీరోలు అని తెలుసు అండ్ అక్కడ జనాలు వస్తారని తెలుసు, సెక్యూరిటీని కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. యా, బట్ సమ్ సిచ్యువేషన్స్లో సెక్యూరిటీ అనేది ఎక్కువ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఇఫ్ దేర్ ఇన్ ఎమర్జెన్సీ ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ అనేది ఉండరు. దేర్ లైక్ ఆల్సో నార్మల్ పీపుల్. సో వాళ్ళకి కొంచెం టైం అనేది స్పేషియస్ టైం అనేది కావాలి. సో వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కాబట్టి వాళ్ళు అందులో బిజీ ఉంటారు. సో మేబీ సెక్యూరిటీ అనేది ఆ టైంలో వాళ్ళు అంతా పట్టించుకోలేదేమో. మేబీ ఆ టైంలో వాళ్ళు అంటే నార్మల్గా ఇది ఒక సినిమా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కాకుండా ఇది కంప్లీట్ వాళ్ళ ప్రైవేట్ హ్యాపీనెస్ సంబంధించిన విషయం. సో అక్కడికి వెళ్ళి కూడా జనాలు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో అని చెప్పేసి అంటున్నారు. సో దానికి అది జనరలీ జరుగుతుంది. బికాజ్ ఏ షూట్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ సైడ్ అటు సైడ్ వెళ్ళినామంటే కంపల్సరీ దేని మీద రూమర్స్ అవుతాయి, నెగిటివ్స్ అవుతాయి, పాజిటివ్స్ అవుతాయి. అవిటిని మనం ఏం కేర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఏముండదు దాని గురించి అంటే తప్పు అని ఇక్కడ ఎవరిది మెన్షన్ చేయరు. బికాజ్ రామ్ చరణ్ని చూడడానికి కూడా వాళ్ళు రేర్గా వస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ పానిక్ అయిపోయి చూడాలి అన్న ఆతృతతోటి వాళ్ళు అట్లా చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ మిస్టేక్ ఏం లేదు. బట్ అది అక్కడ అట్లా యాక్సిడెంటల్గా అంతా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ ఎ మిస్టేక్ ఆర్ నాట్. హాస్పిటల్ ముందు క్రాకర్స్ పేల్చడం అవన్నీ కరెక్టే అంటారా? లేదు అది అబ్సల్యూట్లీ ఖచ్చితంగా రాంగ్. బట్ అది వాళ్ళ ఫన్. ఇప్పుడు అందరూ మెంటాలిటీ ఒకలాగా ఉండదు కాబట్టి కొందరు మెంటాలిటీ అది, కొందరు ఇది. సో అట్లా వాళ్ళు. For more updates, please subscribe Dutta Media.